కాకినాడ జిల్లా కాకినాడ జిన్సెస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ సుమారు 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి జరగడం జరిగింది. అయితే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలామంది దీనిపై స్పందించి వీడియోస్ చేయడం జరిగింది. అంటే వీడియోస్ చేసిన వాళ్ళందరూ కారణాలు లేకుండా వీడియోస్ చేసేస్తారా? ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు, అదేనండి, తర్వాత మాట్లాడతాను. నమస్కారం అండి. ఆర్మేటిక్ జెన్సెస్ లో వర్క్ చేసి ఒక ఎంప్లాయీగా మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా మా దృష్టిలో బోర్డు తిప్పేశారంటే, యాక్చువల్ గా మా దృష్టిలో చెప్తున్నాను, అక్కడ ఎంప్లాయీస్ అన్నా లేకపోయి ఉండాలి. లేకపోతే ఆ ఎంప్లాయీస్ పారిపోతుండగా ఏ రైల్వే స్టేషన్ లోనో ఏ ఎయిర్పోర్ట్ లోనో అయినా మమ్మల్ని పట్టుకుని అయినా ఉండాలి. అంటే మమ్మల్ని కానీ మా మేనేజ్మెంట్ కానీ పట్టుకొని ఉండాలి. యాక్చువల్ గా మా దృష్టిలో అది తాళాలు వేసేయడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అది మా దృష్టిలో బోర్డు తిప్పేశారంటే, మరి ఇక్కడ వర్క్ చేస్తున్న వర్క్ స్టేషన్ లో అందరూ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాం. యథావిధిగా అందరికి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. 13th నుంచి పేమెంట్లు అనేవి స్టార్ట్ అవుతాయని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మేము మా వర్క్ అనేది మేము చేసుకుంటున్నాం లోపల కూర్చొని. అలాంటిది ఒక 4-5 కలిసి మరి వాళ్ళకి ముందు నుంచి మరి వాళ్ళకి ఏమైనా కంపెనీతో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటన్నది మాకు తెలియదు. కానీ కింద క్లయింట్స్ వచ్చిన వాళ్ళందరినీ నైట్ కి నైటే కంపెనీ అనేది ఎత్తేయడం జరుగుతుంది, బోర్డు తిప్పేస్తున్నారని ఒక ఫేక్ న్యూస్ అనేది ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేస్తే డబ్బులు పోతున్నాయి అని అన్నప్పటికీ ఎవరికైనా ఒక విధమైన బాధ అనేది ఉంటది. ఆ విధంగా ఉన్న దాంట్లో అందరూ కంపెనీ మీద, వర్కర్స్ మీద లోపలికి వచ్చి వాళ్ళు గొడవ చేయడం జరిగింది. కానీ మేము ఎక్కడికి ఏ రైల్వే స్టేషన్ లో దొరకలేదు, ఏ ఎయిర్పోర్ట్ నుంచి మేము పారిపోలేదు, ఎక్కడా లేదు. మా మేనేజ్మెంట్ మాతోటే ఉంది, మా వర్కర్స్ మేము ఆన్ టైమ్ లో వర్క్ చేస్తూనే ఉన్నాం. మరి మా దృష్టిలో అంటే కంపెనీ తిప్పేయడం అంటది. మరి మేము అందులో ఉన్నాం, అందులో వర్క్ చేస్తుండగా మరి కంపెనీ తిప్పేశారని అనేసి ఫేక్ గా మరి ఎలా ఎలిగేషన్ వేస్తారు అన్నది మాకు తెలీదు. అప్పటికి ఎండి సార్ తో క్లయింట్స్ మాట్లాడడం కూడా జరిగింది. నేను ఇలా జూలై 2వ తారీఖు నేను వస్తాను, మీ అందరికీ నచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతారు, నచ్చలేని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు అని ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఆయన అప్పట్లోనే పరారులో ఉండిపోయారు. ఇది అది 7,000 కోట్లు, 7,000 మంది క్లయింట్స్, 400 కోట్ల స్కామ్, ఇలాంటివన్నీ రాసేటప్పుడు ఒకసారి తెలుసుకొని రాయండి. ఎవరైనా సరే మీరేముంటది, మీరు అదిగో కులంటే అదిగో పలానా మనిషిని చంపేసిందని మీరు రాస్తున్నారు, కానీ అక్కడ జరిగింది మీరు రాయండి, వద్దని అనట్లేదు. తెలుసుకొని రాయండి, నిజాలు తెలుసుకొని రాయండి. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీ పెట్టుకుంది, ఎన్ని సంవత్సరాల నుంచి క్లయింట్స్ కంటిన్యూ అవుతున్నారు, ఎంతమంది వాళ్ళు పెట్టుకున్న డబ్బులు చేతికి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు రాయండి. ఇలా లేనిపోని ప్రచారాలు అయితే కంపెనీ మీద మీరు ఎవరు విన్నారు కదండి ఏం చెప్తున్నారో ఎంప్లాయీస్. అయితే నేననేది ఏంటంటే వీళ్ళందరూ చక్కగా మాస్కులు పెట్టుకుని మరీ మాట్లాడుతున్నారు. నిజాయితీమైన కంపెనీ అయితే మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఆ కంపెనీని కానీ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ని కానీ ఎవరేమంటారండి? ఎవరేమంటారు కదా. గిట్టని వాళ్ళు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు అని అంటున్నారు. అయితే అసలు దీనికి సంబంధించిన ఎండి ఎవరైతే వస్తారో ఆయన వచ్చి అన్నీ సెటిల్ చేస్తారు. కంటిన్యూ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మిడిల్ డ్రాప్ అయిపోవచ్చు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని అంటున్నారు. ఇంకనండి ఇంతకన్నా మంచి అవకాశం ఏంటి? అందుకని ఏంటంటే దయచేసి ఇంత రచ్చ చేసుకునేకంట చక్కగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంటున్నారు. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నారు. కాబట్టి మొత్తం అందరూ డ్రా చేసుకోండి, విత్డ్రా చేసేసుకోండి. ఎందుకు అల్లకొల్లాలం టెన్షన్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకోవడం. నేను కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను దీనికోసం. ఎందుకు ఆశకు పోయి దురాశకి చేటు ఏదో అంటారు చూసారు, ఆ టైప్లో ఎందుకు ఇవన్నీ? ఏ టెన్షన్ లేకుండా చక్కగా వాళ్ళు ఇస్తానన్న డబ్బులు తీసేసుకోండి. దయచేసి ఇలాంటి కంపెనీస్ని ప్రోత్సహించకండి. ఒకవేళ ఇన్ కేసు అదే ఎండి గారు లైవ్లో వీడియో చేసి మాట్లాడచ్చు కదా ఎంప్లాయీస్ తోటి చెప్పేటప్పుడు. ఎంప్లాయీస్ తోటి చెప్పి చేయించకంట లైవ్లోనే మాట్లాడచ్చు కదా. అంటే ఎంప్లాయీస్ పూర్తి బాధ్యత తీసుకుంటారండి, అందులో ఉద్యోగం చేసుకుంటున్నారు జీతానికి. కంపెనీ వాళ్ళది కాదు, ఒక దగ్గర పని చేసుకుంటున్నారు, వాళ్ళతోటి చెప్పించాలా. అదే ఎండి గారు వచ్చి లైవ్లో ఒక న్యూస్ చెప్పొచ్చు కదా, ఏమీ లేదు ఇలా అయింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పొచ్చు కదా, కానీ చెప్తలేదు. కాబట్టి ఇదంతా కూడా కంప్లైంట్స్ దాకా వెళ్ళిపోయింది. కాబట్టి పబ్లిక్ విషయం కాబట్టి పబ్లిక్ అందరూ స్పందించవలసి వచ్చింది. మాకేం కలిసి వస్తుంది అని చెప్పేసి ఇది స్ప్రెడ్ న్యూస్ ఎంత చేస్తాం, ఇవన్నీ ఎవరికి ఏం కలిసి రాదు. పూర్తి డీటెయిల్స్ తెలిస్తే కానీ
ఏది కూడా వీడియో చేయరు, ఏ ఫేక్ న్యూస్ చెప్పరు. ఏమొస్తుంది? ఏమీ రాదు, కలిసి రాదు కదండి. సెల్ల మాది, ఇంటర్నెట్ మాది, అన్నీ మాయే. మీడియా ఛానల్స్కి వ్యూస్ వస్తాయి, అవి వస్తాయంటే రియాలిటీని బయట పెడుతుంటే ఇంకా ఎన్ని వస్తాయి, ఇవి వస్తాయంటే కుదరదు. ప్రజల పక్షాన్ని నిలబడడం ఇప్పుడు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ చక్కగా బాండ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మొత్తం అందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా 700 మంది అని కొంతమంది అంటున్నారు, మేము 400 మంది అంటున్నారు. కాబట్టి అందరూ డబ్బులు డ్రా చేసేసుకోండి. కంపెనీ వాళ్ళది ఏముందండి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట, ఎక్కడో చోట పెట్టుకుంటారు. ఎటు వచ్చి నా బాధ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ పరిస్థితి రోడ్డును పడిపోతుందనే బాధ. కానీ వీళ్ళు ఏంటి, వాళ్ళు ఏది చెప్తే అది చేసేటట్లు ఉన్నారు. కాబట్టి దయచేసి పేరున అందరికీ చెప్తున్నాను, దయచేసి ఎవరు డబ్బులు వాళ్ళు సెటిల్మెంట్ చేసేసుకోండి, టెన్షన్ పెట్టుకోకండి. పరిస్థితులు బాగలేదు, ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆచిచూచి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు తీసేసుకోండి, డబ్బులు తీసేసుకుని ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకోండి. ఇలాంటి వాటికి కంపల్సరీగా రియాక్ట్ అవుతాం. సోషల్ మీడియా తరపున అవ్వచ్చు, మీడియా ఛానల్స్ అవ్వచ్చు, ఏదైనా రియాక్ట్ అవుతాం. దాన్ని తప్పట్టడానికి ఎవరికి హక్కు లేదు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎనీవే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బై, జై హింద్.